చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 10 నెలలు అవుతుంది. ఏం లేదండి, ఆ, అమ్మఒడి లేదు, రైతు భరోసా లేదు, ఒక రేట్లు గిట్టుబాటు లేదు, ఆ, ఏం లేదు. అంత దారుణంగా అయిపోయింది. కాదు, రైతులకి నేను వచ్చిన తర్వాత అంత సుభిక్షంగా ఉంది, కాలువలు వచ్చి పంటలు మంచిగా పండుతున్నాయి అనేసి చెబుతున్నాడు కదా మరి. మరి పండితే రేట్లు అయ్యి ఆ, మిరగాయల వాళ్ళు అల్లాడుతున్నారు, ఆ, ఒడ్లు అల్లాడుతున్నారు, ఆ. కూలీ వాళ్ళు అల్లాడుతున్నారు. కూలీ వాళ్ళు కూడా అల్లాడుతున్నారు. రైతు ఇస్తేనే కేడా ఆ, మరి. రైతు ఇస్తేనే అంటారు. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు రైతులకి రైతు భరోసాలు అవి వస్తున్నాయా? లేదు. ఆ. రైతులకి పంటకి ధర ఒక్కటే కదా, లేదు అంతా మంచిగానే ఉంది కదా రైతులకి. రైతుకు గిట్టుబాటు ధర లేకపోతే కూలీడికి మట్టి అని వస్తాయి. అది ఈ పథకాల సంగతి ఏంటంటారు మరి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రైతు భరోసా అని చెప్పేసి 13,500 వేశారు. ఈయన వచ్చిన తర్వాత ఏకంగా 20,000 అన్నారు. వాటి సంగతి ఏంటంటారు? ఇంకా 20,000 అసలు లేవు, ఏమి ఇంకేమి లేవు. ఇంకా అమ్మఒడి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒక్కళ్ళకి వేస్తే, ఈయన తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తానన్నారు. దాని సంగతి ఏంటంటారు? ఏందండి, ఒక పిల్లకి కూడా లేదుగా.